ఒక సభలో కూడా నాగేశ్వరరావు ఎప్పుడో చెప్పారు ఏమని, ఎవరేమనుకున్నా సరే ఈ సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పింది నేను మా బ్రదర్ ఎన్టీ రామారావు అని ఒక మాట అన్నారండి. ఎంత గర్వంగా ఎంత ధైర్యంగా చెప్పారంటే ఆ మాట. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఏం సార్? సో ఆ మహానుభావుడిని మనం స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం సార్. అండ్ ఇప్పుడు మీరు నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో మీరు వీళ్ళకి హిట్ రాయలేదు, వీళ్ళకి మీరు హిట్ ఇవ్వలేదు అన్నదే లేకుండా అప్రతిహతంగా అందరు హీరోలకి హిట్లు ఇచ్చారు. మీ హిట్లతో కొంతమంది పెద్ద హీరోలు అయిపోయారు. లైక్ ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు, ఈ రోజున ఆల్ ఇండియా బాహుబలి అయిపోయాడు. ఇలాంటి ఒక మీ లెగసీ నుంచి ఈ రోజున మీ ఇంటి నుంచి ఒక చిరు మొలక తెలుగు చిత్ర పరిశ్రమకి రాబోతుంది. ఆ చిరుమొలక పేరే సుదర్శన్, పరుచూరి సుదర్శన్ ఇప్పుడు వస్తున్నాడు. మీరు అసలు ఈ అబ్బాయి మీద, ఆ అబ్బాయి భుజస్కంధాల మీద చాలా పెద్ద బరువు ఉంది సార్. మీ చరిత్ర 300 నాట్ అవుట్ అన్ని సినిమాలు రాశారు. అసలు మీ అబ్బాయిలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? ఒక హీరోగా రావడానికి ఒకసారి మీ ఇంట్లో ఆ అవకాశం తప్పింది పరుచూరి రఘుబాబు, కానీ పరుచూరి రఘుబాబు పేరు మీద ఎన్నాళ్ళు దశాబ్దాలుగా మీరు దశాబ్దాలుగా చేస్తున్నారు. దాని నుంచి ఎంతమందో నటినటులు కూడా వచ్చారు. ఆ అబ్బాయి తాలూకా స్పెషల్ టచ్ ఏంటి? ఈ రోజున హీరోగా ఇంతమంది ఉన్నారు హీరోల ఇండస్ట్రీలో. అంటే లోపల కోరిక ఉండేది మా అబ్బాయిని చేయాలని. వాడు మంచి సినిమా చేశాడు ఉన్నారు, కానీ వాడికి దేవుడి మీద భక్తి పెరిగిపోయి. రవికి దేవుడు రవికి అతను ప్రేమ ఖైదీ అన్ని వరుస 5-6 సినిమాలు హిట్లు అతనే. కానీ అది మనం ఏమి అనలేని పరిస్థితి. భగవంతుడు ఆరాధనలోకి వెళ్ళిపోయాడు ఏంటో, అదే భగవంతుడి మార్గంలో ఆ మార్గం అట్లా అటు వెళ్ళిపోయాడు. అంటే ఎవరో ఒక ఆచార్యుడు ఒక ఆయన మార్చేశాడు. అది సహజం. చాలామంది మన ఋషులందరూ అలా మారిపోయాడు. అట్లా మావాడు మారిపోయాడు. అప్పుడు మా మనవడన్నా పైకి తీసుకురావాలి. నాకేంటంటే మా పెద్ద అబ్బాయిని కూడా రైటర్ని చేయాలనే నా కోరిక ఉండేదండి. వీడిని రైటర్నే చేయాలని నా మనసులో కోరిక. ఎందుకంటే 364 ఫిలిమ్స్ ఆన్ నేమ్. అవును, అవి లేకుండా ఎన్ని రాసామో ప్రజలకు తెలుసండి. అవి మేము ఎప్పుడూ చెప్పుకోము నాకు ప్రత్యక్షంగా వాటన్నిటిని. కానీ అన్ని 400 సినిమాలు దగ్గర రాసినటువంటి వాళ్ళ బిడ్డ మళ్ళీ ఒక నన్నయ్య తన కొడుకు మహాభారతం వెనకాల ఇంకేదో తను పూర్తి చేయాలి అని కోరుకుంటాడు. అంతేగాని అతను ఇంకొక నటుడు స్టేజ్ మీదకి వెళ్ళాలని కోరుకోడు. కానీ వాడి జాతకం మరి తను ఆ కోరిక, అంబిషన్, తాతగారు నాకు నటుడు అవ్వాలని ఉంది. ఓకే, అది లక్షణాలు హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ శుభ్రంగా ఉన్నాయి. లేటెస్ట్ హీరోలా గడ్డం కూడా పెంచుకున్నాడు. ట్రెండింగ్ అందరూ అసలు మొహాలు ఎలా ఉండకుండా ఒకప్పుడు హీరో అంటే చక్కగా గీసుకుని అందంగా చందమామలాగా ఉండేవారండి. ఇప్పుడు అందరూ గడ్డాలు వేసాలు, ఇంత పొడుగు గడ్డాలతో అందరూ ఆల్మోస్ట్ ఏ సినిమా చూసినా లేటెస్ట్ కొత్త హీరోలు కూడా గడ్డాలతోనే చేస్తున్నారు. అవును, ఇప్పుడు మన నాగ చైతన్య గాని నాని గాని మీరు ఎవరిని తీసుకున్నా కూడా గడ్డలు లేకుండా అసలు హీరో లేడు. నీకు గడ్డ ఉంది కాబట్టి నువ్వు హీరో అయిపోయావు. అది తనకు ఆ అంబిషన్ అనగానే ఓకే తను ఆశీర్వదిద్దామని. వన్స్ ఆ సినిమా ఎప్పుడైతే కాపీ చూసామో మేము, అమ్మ కొట్టాడు, దూసేస్తున్నాడు, వెళ్తాడు, ప్రజల హృదయాల్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఓపెనింగ్ సినిమాలో నేను భయపడతా సినిమాకి వెళ్ళింది ఆ పెద్ద హీరోల సినిమాల కొడుకులు ఫస్ట్ సినిమాలో కొట్టినా చూస్తారండి. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సినిమాలను కొడతాంటే చూశారు అందరూ. కానీ రైటర్స్ అబ్బాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ హీరో లాంటిది. అది పోర్ట్రే చేస్తూ వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే 2వ సినిమాకు 3వ సినిమాకు కొట్టుడు మొదలెట్టొచ్చాక అది అనిపించింది. చక్కగా
పైగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి, మనం రివీల్ చేయకూడదు కొన్ని, అవునండి. మామూలు క్యారెక్టర్ కాదు అది. అంటే మీరు ఇన్ని సినిమాలు రాసిన మీకే ఇది అద్భుతమైన ఆ క్యారెక్టర్. పిల్లాడు అతను రవికిషోర్, డైరెక్టర్ రవికిషోర్, కథా దర్శకత్వం అతనిదే. చాలా అద్భుతమైన పాత్ర సృష్టించాడు. ఎందుకంటే దాంట్లో ఒకే ఒక మాట అండి, ఆ మాటతోనే నేను పడిపోయానండి. నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. చాలుగా ఎంటైర్ కమ్యూనికేషన్ మొత్తం అసలు సినిమా ఇచ్చేసింది, ప్రజల గుండెల్లోకి ఒక మాటని ఇచ్చేసింది. అదే క్యారెక్టర్. సింగిల్ లైన్ లో చెప్పమంటారు కదా, అదే సింగిల్ లైన్ లో, అది సింగిల్ లైన్ లో తన క్యారెక్టర్ అదే. వెరీ నైస్, వెరీ నైస్. కొత్తగా అసలు ఆ మాట ఎక్స్ప్రెషన్ అది వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. అంటే లేటెస్ట్గా ఎవడు ఫేమస్గా ఉన్నారో వాడి గురించి మాట్లాడితేనే వింటారు. ఒక్క నిమిషం, గ్లామర్గా ఉన్న వాళ్ళని మాట్లాడటం కాదండి ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ బొక్క దొరుకుతుందా అక్కడ రాయి సురుదాము, ఇది ప్రధానం అయిపోయింది ఇప్పుడు. ఇదివరకు ఏంటి, అతను చేసిన మంచిని చెబితే రాముడు రావణాసురుణ్ణి చంపాడు, అది మంచి. అంటే నువ్వు దుర్మార్గం చేస్తే నీ అంతం, ఒక కథానాయకుడు వచ్చి నీ అంతం చూస్తాడు అనేది మన 400 సినిమాల్లో మనం చెప్పుకుంటూ వెళ్ళింది థీమ్ అది. అవును, అది రావణాసురుడిని హీరోని చేస్తే తప్పు కదా. అన్నగారు చేశాడు అంటే హీరోగా చేయలా, విలన్ గానే చేసి సినిమా నాటించాడు, భక్తుడిని చేశాడు ఎక్కువ, మోరు అక్కడ పడేశాడు శివభక్తుడిని అని చెప్పి. అవును, అక్కడ కూడా లేదా సీతారాం కళ్యాణం ఏంటండి అదే మరి. అంటే ఆయన తెలివితేటలు ఎక్కడ కనపడతాయంటే దాంట్లో మీకు చివరి దాకా ఓ పాత్ర, చివరిలో వాళ్ళ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చూతరారండి అనేసరికి ముందేం చూసారో మర్చిపోయారు. అలాగే మావాడి ఇది కూడా ముందేం చూస్తారో మర్చిపోతారు, చివరికి వచ్చి అతనిలో రియలైజేషన్, ఆ స్టార్టింగ్ అవన్నీ చూడగానే ఆటోమేటిక్గా హృదయాల్లోకి ఎక్కేస్తాడు. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు నువ్వు అసలు ఫస్ట్ సినిమాలోని ప్రతి హీరో కొట్టాలనుకుంటాడు, కాశ్మీర్లో పాటలు అనుకుంటాడు, సీషోర్లో పాటలు అనుకుంటాడు, రకరకాల హగ్గులు బొగ్గులు, చాలా గొడవ జరుగుతోంది సినిమాల్లో ఇప్పుడు. కౌగిలింతలు, దగ్గులు, ఇవన్నీ అసలు అవేం లేకుండా ఒక నువ్వు నీతి, ఒక సూత్రం, ఒక క్యారెక్టర్ పట్టుకుని వస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? సినిమాలు నిజంగానే హగ్గులు గిగ్గులు లాంటివి ఏమి ఉండవండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.